ప్రభుత్వానికి వీళ్ళే డొనేట్ చేయాలి, డబ్బులు తెచ్చిపోస్తా ఏదన్నా ఉంటే ఎవడన్నా ఉంటే అట్లాంటి వాడు ఎవడన్నా పట్టుకుంటే ఇది జరిగేది. అంటే ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ఆఫీస్ పెట్టి అక్కడ డబ్బున్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి మీరు మార్గదర్శులు అవ్వండి, ఇంతమందిని ఇన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి. అది వేరు, అది మళ్ళీ అది కూడా ఇక్కడ ఉంటది P4 ఆఫీస్ లో, అది కూర్చోబెడతారు. అది కూడా ఉందట. ప్లస్ ఇది ఒకటి ఏది మనం చెప్పుకున్నట్టు ఏమన్నా జరిగితే అక్కడ భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మా స్వర్ణాంధ్ర విజన్ లో భాగం అని చెప్తారు. అది మేమే చేసామని చెప్పుకోవడం, మేమే చేసాం. కానీ ఒకటి సార్, దీని వల్ల అంటే ఎమ్మెల్యేకి గుర్తింపు వస్తుంది ఒకటి, చుట్టూ ఎప్పుడు అధికారులు ఉంటారు, ఎవ్వరు ఉండరండి అధికారులు, ఎవ్వరూ ఉండరు అధికారులు. 9 మంది అధికారులు. అది ఏ రోజు కూర్చోమని కాదు కదా, అది ఒక కమిటీ వేశారు, అప్పుడప్పుడు మీటింగ్ కాసేపు ఆ మీటింగ్ మినిట్స్ పంపిస్తారు, ఈ చేస్తే బాగుంటుంది ఈ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు సలహా ఇచ్చారు, దానికి ఎలా పాజిబిలిటీ అవుతుందో చూడమని ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి, అంత మించి ఏముండదు. అది కూడా బాబు గారు రోజు ఫాలోఅప్ చేస్తుంటే వీళ్ళు మీడియాలో రాయించుకుంటారు కాసేపు, అది చేయడానికి ఏముంటుంది ప్రాక్టికల్గా. ఇది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, రేపు నేను చెప్పినట్టు 2047 నాటికి ఆటోమేటిక్గా ఇప్పటికే మనం వాళ్ళు టాప్ 4కి వెళ్ళాం, టాప్ 3కి వెళ్ళబోతున్నాం, ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. జరిగినప్పుడు బాబు గారు ఆ రోజున విజన్ వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్తారు. దానికోసం పెట్టే కార్యాలయం. ఇప్పుడు మనకేమంటారు, రాష్ట్రంలో ఇవాళ రోజున మనం డెవలప్ అయిన దానికంతా జన్మభూమిల వలన శ్రమదానం వలన అని చెప్పట్లా, అట్లాగే చెప్తారు ఇది కూడా. అంటే విజన్ మీద ఒక పెట్టుబడి దాదాపు 18 కోట్లు, ఈ 10 లక్షలు అంటే ఒక నియోజకవర్గానికి.